వాక్యం విని దాని ప్రకారం నడవడమే నిజమైన పునాది. చప్పురు గట్టిగా హల్లెలూయా. వేయబడిన పునాది ఏంటిది బిడ్డ? ఆ పునాదులను కట్టబడుతున్నావా? ఆజ్ఞలే ఆ వాటిని అనుసరించుకుంటా ఆ పునాదులను కట్టబడినప్పుడు నిలబడి ఉంటావు. నిన్ను పడగొట్టే సైతాన్ గాడు యేసయ్య వాడిని దూరపరుస్తా ఉంటాడు. చప్పురు గట్టిగా హల్లెలూయా. కాబట్టి పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయలేరు బిడ్డ. నీ పునాదిని డ్యామేజ్ చేయాలని, నీ పునాదిని పడగొట్టాలని, నీ కుటుంబాన్ని చిందర బందరగా చెయ్యాలని వాడు చేస్తుండే కారణం ఏంటంటే నీ పునాది పాడైపోవడానికి ప్రార్థన లేదు, వాక్యము లేదు, ఇంటికాడ స్తోత్రములు ఇవన్నీ లేనప్పుడు సైతాను గాడు నీ పునాదిని పెకిలించేసిండు. అప్పుడు నీకు శ్రమలు వస్తాయి, అప్పుడు నీకు ఇబ్బంది వస్తాయి, అప్పుడు నీకు రోగాలు వస్తాయి. కారణం ఏంటంటే నీ పునాదిని వాడు వణికించిండు. చప్పర గట్టిగా హల్లెలూయా, చప్పర గట్టిగా హల్లెలూయా. కాబట్టి వేయబడిన పునాది తప్ప ఇంకొకటి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళరాదు. నువ్వు డ్యామేజ్ అయినవంటే నీకు ప్రార్థన లేదు, నువ్వు కూలిపోయినవంటే నీకు ప్రార్థన లేదు, నువ్వు కింద పడిపోయినవంటే నీకు వాక్యం లేదు. మాటనే, దేవుని మాటనే అది పునాదిలాగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. చప్పర గట్టిగా హల్లెలూయా. కాబట్టి కిందికైనప్పుడు ఇంకో మంచి మాట మనకు కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 10వ వచనం చదివినా, 10వ వచనం కింద మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరగరా. మీరు ఎరగరా. ఎవడైనను దేవుని ఆలయం అంటే మన ఆలయము. ఇప్పుడు చెప్పబడిన మనమే దేవునికి ఆలయమా? చూడ పాడు చేసిన ఎడలా పాడు చేయను. ఇంకొక మాట, మన మాట దేవుని ఆలయము పరిశుద్ధమును, మనమే ఆలయమై ఉన్నాము. చప్పడకూడదాం గట్టిగా. దేవునికి మేము కలుగును. మనమే ఆలయము. మనలోనే యేసయ్య ఉంటాడు, మనలోనే దేవుడు ఉంటాడని కోరుకుంటుండు. మరి దానికి నువ్వు సామర్థ్యం కలగజేసుకొని దేవుని దగ్గర నిలబడి ఈ వాక్య ప్రకారం జీవించుకుంటూ వేయబడిన పునాదని క్రీస్తు యొక్క మాట ఆ బండ మీద నిలబడుకుంటూ ఆజ్ఞలు పాటించినప్పుడు నువ్వు నిజముగా స్తోత్రం సైతాన్ గాడు నిన్ను పడగొట్టాడు. చప్పర గట్టిగా హల్లెలూయా. కాబట్టి వేయబడిన పునాది తప్ప మనకొక్కటి లేదు. ఈ శరీరం అనే ఈ యొక్క స్తోత్రము శరీరము దేవునికి ఆలయమై ఉంది. ఈ ఆలయంలో దేవుడు ఉంటాడని కోరుకుంటుండు. మరి ఆలయాన్ని స్తోత్రములు చక్కగా దేవునికి ఉండాలంటే వాక్యం అవసరము, ఆజ్ఞ అవసరము, నీతిగా జీవించడం అవసరము, దేవునికి స్తోత్రము ఇష్టానుసారంగా బతకడం అవసరము. ఇవన్నీ చేసినప్పుడు నీ యొక్క స్తోత్రములు శరీరం బాగుంటుంది. ఈ ఆలయానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆమె పని గట్టిగా. కాబట్టి దేవుని ప్రియులారా,